వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఐజయా చాప్టర్ 35 వర్స్ 6లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అరణ్యములో నీళ్లు ఉబుకును. అరణ్యము, అడవి. అరణ్యములో నీళ్లు ఉబుకుతాయట. రెండవది ఏమంటే అడవిలో కాలువలు పారును. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉంటాయి. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, పరలోకం నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఎడారిలాగా అయిపోయింది నా జీవితం, ఏ ఉద్యోగం లేదు, ఏ అవకాశం లేదు, ఏది ప్రయత్నం చేసినా ఏది పని అవ్వట్లేదు. అరణ్య జీవితం, అడవి జీవితం అంతా కూడా అడ్డులు, ఆటంకాలు. అడవిలో కాలువలు పారవు. కానీ నీ ఎండిపోయిన నీ బ్రతుకులో నీళ్లు ఉబుకుతాయి. మరలా కొత్త జీవితం నీకు ప్రారంభమవుతుంది. అరణ్యములో నీళ్ళు ఉబుకటం అంటే ఎవరు నమ్మలేరు. కానీ నీ అరణ్య రోదన దేవుడు విన్నాడు. నీ దుఃఖము ఎంత ఏడుస్తున్నావో, ఎంత ఏడ్చావో, అసలు లెక్క కట్టలేనంత కన్నీరు కార్చావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అరణ్య జీవితాన్ని ఉల్లాసముగా దేవుడు మార్చుతున్నాడు.